శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం దర్శించుకున్నాం మేము. నా పేరు వచ్చేసి ధర్మేందర్ సింగ్. మా ఫ్యామిలీతో అందరు మేము ఇక్కడ వచ్చినాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము దీంతో 2-3 సార్లు కూడా వచ్చినాం. రాండి మీరు కూడా. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే ఇండియా మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి అన్ని 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గరనే ఉంటాయి. ఒక దగ్గరనే మనం దర్శించవచ్చు. బాగుంటదండి. ఎక్కడి నుంచో వస్తారు, చాలా మంది వస్తారు. హైదరాబాద్ నుంచి, లోకల్ నుంచి, చాలా మంది నుంచి చాలా ఫేమస్ అయిందండి ఇది. రాండి మీరు కూడా వీక్షించండి, చూడండి. చెప్తే అర్థం కాదు కానీ చూసిన తర్వాత మీకు అంతా అర్థమవుతుందండి. చాలా బాగుంటది. మీరు 12 జ్యోతిర్లింగాలు కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకి లైన్ గా 13 పెట్టిర్రు. 12 జ్యోతిర్లింగాలు వచ్చేసి పుణ్యలింగేశ్వర స్వామి ఇక్కడ ఒక లింగం ఉంటదండి. 13 లింగాలు వచ్చేసి మీరు దర్శించవచ్చు. ప్లస్ వచ్చేసి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఫ్రీగా, డబ్బులు లేకుండా. ఎక్కడైనా డబ్బులు తీసుకొని అది టికెట్ తీసుకొని వగేరా ఉంటది కదా, ఇక్కడ అట్లా ఏముండదు. అంత ఫ్రీ దర్శనం ఉంటది. హరహర మహాదేవ శంభో శంకర. జూలై 13న రాబోతున్న శంకరుడి జన్మతిథిగా జరుపుకునే మాస శివరాత్రి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంతో పాటు శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని 12 జ్యోతిర్లింగాలకు జలాభిషేకం చేసి ఆదిదేవుడి అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ విశేషమైన రోజున ఆలయంలో జరిగే యాగంలో పాల్గొని శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య కళ్యాణాన్ని వీక్షించి ఉత్సవమూర్తుల శోభయాత్రలో పాల్గొని శివానుగ్రహం పొందండి.